హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కండ్లపల్లి మోడల్ స్కూల్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలని ఎంఆర్పీఎస్ డిమాండ్. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్కు వెళ్లే దారి పూర్తిగా బురదగా మారడంతో రహదారిని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కు వెళ్లే రహదారి పూర్తిగా బురదగా మారడంతో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి ఇబ్బందిగా మారి నడవలేని స్థితిలో ఉండి ఆటోలు బోర్ల పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణం చేపట్టని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దూమల గంగారాం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరు సురేందర్, నియోజకవర్గ కో-ఇన్ఛార్జ్ పొడేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి ఆదర్శ పాఠశాలలకు వెళ్ళేటువంటి తొవ్వ పూర్తిగా బురదమయమైంది. మరి విద్యార్థులకు అనేక అవస్థలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇదే రోడ్డు వెంట మరి రాయకాల్కు అనునిత్యం వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి వేదే రోడ్డు వెంబడ వెళ్ళడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెనువెంటనే ఇది రహదారిని మరి సిమెంట్ రోడ్ వేసి పిల్లలకు మరి అదేవిధంగా మరి పాఠశాల సిబ్బంది ఉద్యోగులకు మన ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి అవస్థలు లేకుండా ఈ రోడ్డు వేయాలని మేము ఎంఆర్పీఎస్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విధంగా ఏదైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి అనేక సమస్యల మీద ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్న మీరు మీ కళ్ళెదుట ఉన్నటువంటి సమస్యను ఎందుకు మీరు దీన్ని మరి ఈ మోడల్ స్కూల్ దాదాపు 15-14 సంవత్సరాల నుండి మరి ఇక్కడ మోడల్ స్కూల్లో ఇక్కడ అవస్థలు ఏర్పడుతున్న సంగతి మీ దృష్టిలో చాలాసార్లు పెట్టడం జరిగింది. దీని మీద దృష్టి పెట్టి మీరు రోడ్డు వేయకుండా అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటారు కదా, అగ్రవర్ణాల పిల్లలు చదువుతలేరన్న ఒక ఉద్దేశంతో మీరు మరి భావించినట్టయితే అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు మరి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి మరి స్కూళ్ళు కూడా మరి ఇప్పుడంటే మీరు పదవి విరామణ చేశారు కానీ మరి ఉన్నన్ని రోజులు కూడా మీరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సాధించి వెనువెంటనే రహదారిని నిర్మించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఈ మోడల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ తోటి పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని కల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూలు రహదారి పూర్తిగా బురదతో నిండిపోవడం వల్ల స్కూల్కు వెళ్లే విద్యార్థులకు అవస్థలు జరుగుతుంది. ఆటోలో వెళ్లే విద్యార్థులకు కూడా బురద ఉండడం వల్ల ఆటోలో వెళ్ళడానికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. ఆటోలు కూడా బోర్ల ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్సీ జీవారెడ్డి గారిని అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీరు ఈ రోడ్డు వేసే నిర్మాణ పనులు చేపట్టవలసిందిగా మేము గౌరవ ఎమ్మెల్సీ గారిని మరియు ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ పక్షాన తక్షణ ఈ సమస్యకి ఇట్లా పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా మేము ఎంఆర్పీఎస్ పక్షాన మేము జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్నా రాసుకోలు నిర్మిస్తామని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. జగిత్యాల రూరల్ మండల్ కండ్లపల్లి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళు పిల్లలు వెళ్ళే దారి ఎంత అద్మానంగా ఉందో ఈ పాలకులు మనం గుర్తించాలి. ఎమ్మెల్సీ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్న ఎన్నో సమస్యలపై యావ రోడ్డు కోసం ఎన్నోసార్లు వెళ్ళారు. అది ఇంతవరకు ఏం కాలేదు. ఇది కూడా ఇలానే చేస్తూ ఇలా ఎన్నోసార్లు రాయకాలు వెళ్తూ జీవన్ రెడ్డి గారు వస్తారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా ఇలా వెళ్తారు. కానీ ఈ రోడ్డు గురించి ఇంతవరకు పట్టించుకోవడం లేదు.
పిల్లల పరిస్థితులు, ఇక్కడ వెళ్ళే రహదారులు మీరు ఒకసారి చూసి గమనించి ఈ దారిని ఇప్పటికైనా స్పందించి దీన్ని తొందరగా రోడ్డు వేయించాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.